పాత బస్తీ హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేటెడ్ బ్రేకింగ్ అందుతోంది. మహారాజ్గంజ్లోని అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. 3వ అంతస్తులో ఒక గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా తెలుస్తోంది. వెంటనే అపార్ట్మెంట్లో ఉన్న వారిని కాపాడారు ఫైర్ సిబ్బంది. పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్ కూడా మంటలు అంటుకున్నాయి. 6 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అదుపు చేస్తున్నారు సిబ్బంది. వృద్ధులు అలాగే నెలల పాపను సైతం క్షేమంగా బయటకు తీసుకొచ్చారు ఫైర్ ఫైటర్స్. ఆ దృశ్యాలే స్క్రీన్పై చూస్తున్నారు. ఒక గ్యాస్ సిలిండర్ పేలడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా దాని ఇంపాక్ట్ తగిలింది. అయితే కొన్ని నెలల పాపను చాలా సేఫ్గా వాళ్ళు పైనుంచి కిందకి తీసుకొచ్చిన దృశ్యాలను చూస్తున్నాము. ఫైర్ ఫైటర్స్ ఒక ల్యాడర్ను ఉపయోగించి పైకి వెళ్ళి అక్కడి నుంచి నెలల పసికందును పొత్తిళ్లలో ఉన్న పసికందును తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. సో సేఫ్గా ఆ పాపను కిందకి తీసుకొచ్చారు ఫైర్ ఫైటర్స్. ఆ దృశ్యాలను చూస్తున్నాము. భావోద్వేగంతో ఆ తల్లి కంటతడి పెడుతున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. ఫైర్ ఫైటర్స్ కొద్దిసేపటి నుంచి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. వృద్ధుల్ని కాపాడుతున్నారు, పసికందుల్ని కాపాడారు. ఏ ఒక్కరికి ముందు ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని తీసుకున్నారు. అలాగే ఓ పక్క మంటల్ని కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెలల పసికందును సేఫ్గా హెల్దీగా బయటకు కిందికి తీసుకొచ్చిన దృశ్యాలను చూస్తున్నాము. ఆ పసికందు మెలకువగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగానే హెల్దీగానే ఉన్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వయోవృద్ధుల్ని అలాగే భారీ కాయల్ని కూడా జాగ్రత్తగా ఫైర్ ఫైటర్స్ కిందికి తీసుకొచ్చారు. 3 అంతస్తుల ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అది. 7గురిని కాపాడారు. అందులో నెల రోజుల చిన్నారి సైతం మనం చూస్తున్నాము. అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. ఫైర్ ఫైటర్స్ అతి కష్టం మీద వాళ్ళని సేఫ్గా కిందకి దించారు. భారీగా మంటలు ఎగసిపడడంతో ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. అట్ ది సేమ్ టైం రెస్క్యూ చేసి అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. సంఘటనా స్థలం నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇంకా రెస్క్యూ కంటిన్యూ అవుతుందా? మంటలను అదుపులోకి తీసుకొచ్చారా? ఆ పాపని ఎట్లా రెస్క్యూ చేశారు? ఆ దృశ్యాలు టచింగ్గా ఉన్నాయి. తల్లి భావోద్వేగానికి గురైంది. పసికందు హెల్దీగా హ్యాపీగా కిందకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఎట్లా కంప్లీట్ చేశారు? ఫైర్ ఫైటర్స్ ఏమంటున్నారు? సో ఆల్మోస్ట్ మంటలు అయితే అదుపులోకి వచ్చినట్టుగానే తెలుస్తుంది. అయితే ఈ మొత్తం 3 స్టోర్స్ బిల్డింగ్లో కేవలం ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. సో రిమైనింగ్ ఫస్ట్ ఫ్లోర్ పోర్షన్ అంతా కూడా గోడౌన్గా ఉంది. ఇదేం గోడౌన్ అంటే ఇస్తరాకులు, పేపర్ ప్లేట్స్ తయారు చేసేటువంటిది, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో 6గురు కూడా లోపల ఉన్నారు. సో ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు. సో ఇక్కడ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇంకా లోపల మంటల్లో ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అనేటువంటి కన్ఫర్మేషన్ కోసం వీళ్ళందరూ కూడా పైకి వెళ్తున్నారు. సో ఇక్కడ మనం ఈ ల్యాడర్స్ని చూడొచ్చు. ఒకవైపు రెస్క్యూ చేసేందుకు ఉపయోగించినటువంటి మరొక ల్యాడర్ బ్రోంటో స్టైల్కి సంబంధించినటువంటి భారీ ఎక్విప్మెంట్ని ఒకవైపు మనం చూస్తున్నాము. ఇదే ఎక్విప్మెంట్ ద్వారా దాదాపు 6గురు కాదు, మొత్తం 9 మందిని ఇక్కడ రక్షించినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏ టైంలో అయింది, అసలు ఎట్లయింది ఇన్సిడెంట్? 7:30 మధ్యలో అయింది మేడం. అయితే 8:30 మధ్యలో అండర్ డైల్ వెళ్ళినది పిఎస్కి. దాని తర్వాత అందరూ ఇమీడియట్గా వచ్చేసినారు. పోలీసు వాళ్ళు వచ్చేసినారు, ఫైర్ సిబ్బంది వాళ్ళు వచ్చేసినారు. 10 మెంబర్స్ లోపల ఉండే ఫ్యామిలీస్ వాళ్ళందరినీ కాపాడేసినారు. 10 మంది అయితే కాపాడేసినారు. ప్రాణ నష్టం అయితే లేదు, ఆస్తి నష్టం అయితే బాగా జరిగింది. ఫైర్ ఆఫీసర్ ఉన్నారు, ఫైర్ ఆఫీసర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కంప్లీట్ మంటలు అదుపులోకి వచ్చాయి ఇప్పుడు? సిపి ఆఫీసర్ అక్కడ ఉంటారు. నా అమ్మ వచ్చేసింది బయట. నా అమ్మ, నా తమ్ముళ్ళు ఉండే ఇక్కడ 3 జనాలు ఉంటారు. నా అమ్మ, నా అన్నారు ఇద్దరు. ఇస్తరాకులు తయారు చేసి స్టోర్ చేస్తున్నారా? ఇక్కడ తయారు చేస్తారు. షాప్ ఉంది, మనం ఉంటుంది. నేను షాప్ అంటే ఇక్కడ గోదాం ఉంది. అట్లా అపార్ట్మెంట్లోనే కూడా లేదు, అట్లా ఎవరు లేదు. ఇంకా నా అమ్మాయి ఉన్నారు, మంచిగా ఉన్నారు. అక్కడ నుంచి తీసేసినారు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు. రైట్, అది ఇక్కడ ఉన్నటువంటి
స్థానికులు చెప్తుంది మాత్రం ఒకటే, ఇదే అపార్ట్మెంట్లో ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అయినప్పటికీ ఫస్ట్ ఫ్లోర్ పోర్షన్ అయితే ఉందో అదంతా కూడా కంప్లీట్గా ఈ ఇస్తరాకులను స్టోర్ చేసేటువంటి ప్లేస్గానే దాన్ని ఉంచారు. ఇక్కడ రెసిడెన్షియల్ మాత్రం కేవలం సెకండ్ థర్డ్ ఏదైతే ఫ్లోర్స్ ఉన్నాయో ఆ 2-3 ఫ్లోర్స్లో మాత్రమే రెసిడెన్స్ ఉన్నట్టు తెలుపుతున్నారు. సో ఇటువైపు మనం చూడొచ్చు, ఇంకా లోపల నుండి 3rd ఫ్లోర్లో మంటలు ఇంకా కొద్దిపాటి మంటలు వస్తున్నట్టుగానే తెలుస్తుంది. సో 3rd ఫ్లోర్లో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకైతే ఫైర్ సిబ్బంది మొత్తం ఈ బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా మొత్తం ఆ 3rd ఫ్లోర్లోని విండోస్ నుండి వాటర్ కొడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో అదే కిటికీ నుండి మొత్తం అందరినీ కూడా రక్షించారు. మొత్తం 9 మందిని ఈ ఘటనలో రెస్క్యూ చేశారు. అయితే ఈ బిల్డింగ్లో కంప్లీట్గా వీళ్ళకి సమీపంలోనే ఒక షాప్ ఉంది, పేపర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకులు తయారు చేసేటువంటి ప్లేట్. సో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉంచారు. సో ఉదయం సిలిండర్ బ్లాస్ట్ షార్ట్ సర్క్యూట్ తెలీదు, మంటలు అయితే మొదట 1st ఫ్లోర్లో వ్యాపించాయి. సో ఆ మంటలు అంతా కూడా 3rd ఫ్లోర్ వరకు వ్యాపించాయి. సో అక్కడ 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తులు కిందికి వచ్చేటువంటి వీలు లేదు కాబట్టి 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి వారిని అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విండో ద్వారా విండోను బ్రేక్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ స్కై లిఫ్ట్ ద్వారా కిందికి దించారు. కాపాడినటువంటి వారిలో 9 నెలల ఒక చిన్నారి కూడా ఉంది. సో ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి తరలించారు. ప్రజెంట్ అందరి కండిషన్ స్టేబుల్గానే ఉంది, ఎవరికి ఎలాంటి సీరియస్ కండిషన్ అయితే లేదు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. సో ఫైర్ సిబ్బంది ఇంకా మంటల్ని కంప్లీట్గా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాల ప్రకారం దట్టమైనటువంటి పొగ అలుముకుండడంతో సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కిందికి వచ్చేసారు, ఎవరు కూడా పైన లేరు. కింద కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఆ షాప్స్ ఏవి కూడా క్లోజ్ చేయనీయకుండా మొత్తం అంతా కూడా క్లోజ్ చేయించారు. ఎందుకంటే బేగం బజార్ సరౌండింగ్స్ కాబట్టి చాలా వరకు ఇక్కడ బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. సో ఈ బిజినెస్కి సంబంధించి వీళ్ళ యాక్టివిటీ అంతా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ సరౌండింగ్స్లో షాప్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఓపెన్ చేయలేదు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము, నూతనంగా తీసుకొచ్చినటువంటి ఒక ఎక్విప్మెంట్ రీసెంట్గానే ఈ ఎక్విప్మెంట్ని లాంచ్ చేశారు. సో ఈ ఎక్విప్మెంట్ ద్వారా దీన్ని ఒకసారి పైకి పంపించి ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారి ఇచ్చినటువంటి స్టాఫ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇది ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడైనా యూజ్ చేసినాం సార్ మేడం. అంటే ఇది ఏం చేస్తారు? ఇది ఫైర్ ఆపుతుంది, ఇది మొత్తం జట్టు కొడుతుంది, చాలా స్పీడ్ రఫ్గా పోతుంది. ఎన్ని ఫ్లోర్స్ వరకు వెళ్తుంది? ఇది 5th ఫ్లోర్ వరకు వెళ్తుంది మేడం, 5th ఫ్లోర్ వరకు. అది ఈ ఎక్విప్మెంట్ ద్వారా 5 ఫ్లోర్స్ వరకు కూడా వెళ్ళేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిషన్ ఇది. అయితే రీసెంట్ టైమ్స్లోనే దీన్ని ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో కంప్లీట్గా దీన్ని ఉపయోగించి మొత్తం అక్కడ ఉన్నటువంటి పొగను కూడా కంట్రోల్ చేసేందుకైతే ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సో షార్క్, దీనికి సంబంధించినటువంటి పేరు చూడొచ్చు మనం, షార్క్. ఇది షార్క్ రోబోటిక్స్ రోబో మిషన్ లాగా ఇది పనిచేస్తుంది. కంప్లీట్గా ఫైర్ని కంట్రోల్ చేయడంతో పాటు మొత్తం సరౌండింగ్స్ ఉన్నటువంటి పొగ అయితే ఉందో ఆ పొగను కూడా కంట్రోల్లోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మొత్తం ఇప్పుడు బేగం బజార్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో దీన్ని ప్రయోగించబోతున్నారు. సో ఆల్రెడీ కంట్రోల్లోకి వచ్చినప్పటికీ ఇంకా 3rd ఫ్లోర్లో ఫైర్ సిబ్బంది వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి టైమ్స్లో ఇలాంటి ఎక్విప్మెంట్ని యూజ్ చేసి మొత్తం కంట్రోల్లోకి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి మెషిన్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. సో అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ స్మాల్ సైజ్ మోటార్ టైప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఈ మిషన్కి అమర్చి ఆ మిషన్ని ల్యాడర్ రూపంలో అది పైకి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫైర్ని అంతా కూడా కంట్రోల్ చేసే దిశగా ఇది ఉపయోగపడుతుంది. సో ఆ చిన్న సైజు మోటార్ టైప్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ మిషన్కి అమర్చనున్నారు. సో ఒక ½ అన్ అవర్ వ్యవధిలోనే మొత్తం ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది ఇక్కడ చేస్తున్నారు. సత్య, ప్రణీత. సో ఫైర్ ఫైటర్స్ రెస్క్యూలో
9 మందిని రెస్క్యూ చేసి సేఫ్గా ఆ బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అందులో 9 నెలల పసికందును సైతం స్క్రీన్పై మనం చూస్తున్నాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైర్ ఫైటర్స్ ముందు ప్రాణ నష్టాన్ని తగ్గించే విధంగా మనుషుల్ని రెస్క్యూ చేయడం మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఫైర్ని కంట్రోల్ చేసే పని చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఫైర్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేసింది. ఇంకా పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మిగిలిన తతంగాన్ని కూడా పూర్తి చేసే పనిలో ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ ఉన్నారు. ఒక గ్యాస్ సిలిండర్ పేలిన కారణంగా అపార్ట్మెంటు మొత్తం అంతా కూడా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. పైపెచ్చు ఆ బిల్డింగ్లో ఈ పేపర్ వర్క్స్కి సంబంధించిన మెటీరియల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో మంటలు వేగంగా బిల్డింగ్ అంతా కూడా అలముకున్నట్టుగా తెలుస్తోంది.